హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కూల్ బేసిక్స్. ఈరోజు వీడియోలో కేంద్ర విశ్వవిద్యాలయ సంఘటన్ న్యూఢిల్లీ నుంచి అడ్మిషన్ నోటీస్ 2021 టు 2022 2021 ఈ సంవత్సరానికి క్లాస్ ఫస్ట్కి కేవీలో అడ్మిషన్స్ విడుదల చేశారు. ఆన్లైన్లో మనము ఎప్పుడు అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఏంటి, ఫస్ట్ డేట్ ఏంటి చూద్దాము. ఫస్ట్ మనము వెబ్సైట్, కేవీ యొక్క వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలి చూద్దాము. ఫస్ట్ మనము గూగుల్లోకి వెళ్ళాలి, లేదంటే క్రోమోలోకి వెళ్ళొచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ ఓపెన్ చేసినాను. ఫస్ట్ మనము వెబ్సైట్ ఇది kvsangathan.nic.in ఈ వెబ్సైట్ ఆన్ చేసి మనం దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ చూపిస్తుంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే ఇలా మనకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ న్యూ ఇక్కడైనా ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ చూడండి పోతున్నాయి న్యూ అని చెప్పి అనౌన్స్మెంట్, ఇక్కడైనా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ చూసారా 26 మార్చ్ కేవీఎస్ అడ్మిషన్ షెడ్యూల్ ఇక్కడ పడింది. ఇక్కడ మనకి కేవీకి సంబంధించిన గైడ్ లైన్స్ కానీ ఏమైనా ఈ అనౌన్స్మెంట్లో న్యూలో చూపిస్తూ ఉంటాయి. లేదంటే మనము ఇక్కడ కూడా అకాడమిక్స్ ఇప్పుడు కాకుండా మనం ఎప్పుడైనా చెక్ చేసుకోవాలంటే మనము ఎడ్యుకేషన్ గురించి చెక్ చేస్తున్నాం కదా, ఇక్కడ మనం అకాడమిక్స్లో చెక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ అడ్మిషన్స్, గైడ్ లైన్స్, ఫ్యాక్ట్స్ ఇవన్నీ మనకి ఏది కావాలంటే అది మనం క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు అడ్మిషన్ గైడ్ లైన్స్ ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఏమేమి పడినాయి కేవీలో గైడ్ లైన్స్, క్లాస్ ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి 10th క్లాస్ వరకు, నెక్స్ట్ 10th తర్వాత 11th 12th అదే ఇంటర్ కదా, పియూసీ ఇంటర్ ఇవి కూడా దీంట్లో పడుతూ ఉంటాయి. మనం కేవీలో చెక్ చేసుకుండాలి. ఇప్పుడు మనము క్లాస్ ఫస్ట్కి అడ్మిషన్ పడినాయి, దానికోసం మనం ఎలా డౌన్లోడ్ చేయాలి చూస్తున్నాం కదా. ఫస్ట్ మనము kvsangathan.nic.in దీంట్లోకి వెబ్సైట్లోకి రావాలి. ఇక్కడ ఇదైనా చెక్ చేయొచ్చు, ఇదైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇట్లా వెనక్కి రండి, ఇక్కడ న్యూ మీదైనా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసినా కూడా న్యూగా ఏం పడినాయని కూడా చూపిస్తుంది. చూడండి, కేవీఎస్ అడ్మిషన్ షెడ్యూల్ 2021-2022 ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కేవీఎస్ అడ్మిషన్ గైడ్ లైన్స్, ఏమేమి గైడ్ లైన్స్ ఇచ్చింది కేవీ స్కూలు ఇక్కడ కూడా చెక్ చేసుకో. మనం ఫస్ట్ ఇప్పుడు అడ్మిషన్ గురించి చెక్ చేద్దాం. క్లాస్ 1కి అడ్మిషన్ ఇక్కడ డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది, ఇలా డౌన్లోడ్ అవుతుంది. అడ్మిషన్ షెడ్యూల్ ఫర్ అడ్మిషన్, ద అడ్మిషన్ షెడ్యూల్ ఫర్ ద సెషన్ 2021-22 విల్ బీ యాజ్ అండర్. ఇక్కడ గైడ్ లైన్స్ ఇచ్చింది చూడండి, అడ్మిషన్ గురించి ఏమేమి కావాలి, ఎప్పుడు లాస్ట్ డేట్. ఇక్కడ ఫస్ట్ వన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ అడ్మిషన్ 4th వీక్ ఆఫ్ మార్చ్ 2021లో పడింది. ఈ మార్చ్ 4th వీక్లో పడింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 1, ఫస్ట్ మనము క్లాస్ 1కి ఇప్పుడు అడ్మిషన్ ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సింది క్లాస్ 1కి. ఫస్ట్ క్లాస్ 1కి చూద్దాం. క్లాస్ 1 స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటే ఆన్లైన్ 1/4/2021 థర్స్డే, నెక్స్ట్ నెల ఏప్రిల్ 1st రోజున థర్స్డే రోజున స్టార్ట్ అవుతుందంట. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందంటే 10 AM ఆన్వర్డ్స్, 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లాస్ 1కి ఫస్ట్ డేట్ స్టార్ట్ అయ్యేది ఏప్రిల్ 1st, ఎండ్ అయ్యేది 19/4/2021 మండే టిల్ 7 PM. 19వ తేదీ సోమవారము 7 గంటలకు క్లోజ్ చేస్తారంట. మనము అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సోమవారము 7 గంటలకంతా క్లోజ్ చేస్తారంట. 19 రోజులు టైం ఇచ్చారు మనకు అప్లై చేసుకోవడానికి.
మీకు ఎవరికైనా అవసరం ఉంటే పిల్లల్ని చేర్పించాలంటే కేవీ స్కూల్లో మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ 4th వన్, డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్ట్ అండ్ వెయిట్ లిస్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు వదులుతాడంట? 23/4/2021 ఫ్రైడే, శుక్రవారం రోజు వదులుతాడు. నెక్స్ట్, అడ్మిషన్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ సెలెక్టెడ్ లిస్ట్ ఇన్ ఫాలోయింగ్ ఆర్డర్. ఇక్కడ ఆర్డర్ ఇచ్చారు చూడండి, ఆర్టీఈ ఫ్రమ్ సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ 1, 2 ఓన్లీ. నెక్స్ట్ 3rd వన్, షార్ట్ ఫాల్ ఆఫ్ రిజర్వేషన్ కోటా ఆఫ్టర్ అడ్మిషన్ ఇన్ 1 and 2 అబోవ్. ఇక్కడ ఆర్టీఈ సర్వీస్ ప్రయారిటీ ఎన్ని ఇచ్చాడు కదా, 3. వీళ్ళకి ఫస్ట్ వెయిటింగ్ లిస్ట్, ఫస్ట్ మనకి అప్లై చేసుకున్న తర్వాత వెయిట్ లిస్ట్ ఈ డేట్లో ఇస్తారు 23/4. మళ్ళీ తర్వాత సెకండ్ లిస్ట్ వచ్చేసి 30/4/2021 ఫ్రైడే రోజు. ఇఫ్ సీట్స్ రిమైన్ వేకెంట్, ఏమైనా సీట్స్ ఉంటే ఈరోజు సెకండ్ లిస్ట్ వదులుతాడంట. నెక్స్ట్ 3rd లిస్ట్ కూడా వదులుతాడంట. ఎప్పుడు, ఏ డేట్లో వదులుతాడంటే 5/5/2021 వెనస్డే రోజు వదులుతాడంట. ఇఫ్ సీట్స్ రిమైన్ వేకెంట్. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఇక్కడ చూద్దాం. డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సీట్స్ ఆఫ్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ప్రయారిటీ సర్వీస్ కేటగిరీ ఫర్ రిజర్వ్డ్ సీట్స్ బ్లాక్డ్. ఇక్కడ అన్రిజర్వ్డ్ సీట్స్ ఎప్పుడు అంట, మళ్ళీ 3rd 5/3/5/2021 మండే టు 5/5/2021 వెనస్డే రోజు 3 డేస్లో వదులుతారంట. మళ్ళీ ఇవన్నీ చేసినాక మిగులుతాయి కదా ఏవైనా సీట్స్, మిగిలినప్పుడు ఈ డేట్లో వదులుతారంట. 3/5/2021 మండే టు 5/5/2021 3 డేస్లో వదులుతారంట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, ఎక్స్టెండెడ్ డేట్ ఫర్ సెకండ్ నోటిఫికేషన్ ఫర్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ టు బి మేడ్ అండర్ ఆర్టీఈ ప్రొవిజన్స్ SC, ST and OBC if sufficient applications not received in online mode. సఫిషియెంట్గా అప్లికేషన్ రిసీవ్ కాకుంటే మళ్ళీ నోటిఫికేషన్ ఆన్ 10/5/2021 మండే రోజు రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ డేట్లో ఇస్తారంట. 10/5/2021 మండే టు 13/5/2021 థర్స్డే. ఇవన్నీ మళ్ళీ లిస్ట్, అడ్మిషన్కి లిస్ట్ ఎప్పుడు వదులుతారంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, డిస్ప్లే ఆఫ్ లిస్ట్ అండ్ అడ్మిషన్స్ 15/5/2021 సాటర్డే టు 20/5/2021 థర్స్డే. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ క్లాస్, ఇక్కడ వరకు ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి సెకండ్ క్లాస్, రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 2 ఆన్వర్డ్స్ ఎక్సెప్ట్ క్లాస్ 11th subject if offline mode to availability of vacancies in a particular class. ఇది 10th క్లాస్ వరకు రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 2 ఆన్వర్డ్స్. క్లాస్ 2 నుంచి డేట్ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారంటే 8/4/2021 థర్స్డే టు 15/4/2021 థర్స్డే. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ క్లాస్ 2 ఆన్వర్డ్స్. లిస్ట్ ఎప్పుడు ఇస్తాడంటే మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత వేకెన్సీస్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ 19/4/2021 at 4 PM మండే. ఇక్కడ లిస్ట్ క్లాస్ 2 లిస్ట్ ఇస్తారంట. నెక్స్ట్ అడ్మిషన్ ఫర్ క్లాస్ 2 ఆన్వర్డ్స్. అడ్మిషన్స్ వచ్చేసి స్టార్ట్ చేసేది ఎప్పుడు అంటే మళ్ళీ 24/2021 ట్యూస్డే టు 27/4/2021 ట్యూస్డే. 20 నుంచి 27th వరకు ఈ గ్యాప్లో మనకి అడ్మిషన్స్ ఇస్తారు, వచ్చిన వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తారు. లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ఆల్ క్లాసెస్ ఎక్సెప్ట్ క్లాస్ 11th. క్లాస్ 10th నుంచి కాకుండా ముందు అడ్మిషన్స్ ముందు క్లాస్ వరకు 31/5/2021 మండే వరకు
లాస్ట్ డేట్ అంట అడ్మిషన్కి. క్లాస్ 2 నుంచి 10th వరకు. ఫర్ కేవీ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ క్లాస్ 11th. ఇక్కడ ఇచ్చారు కదా, కేవీ స్టూడెంట్స్కి రిజిస్ట్రేషన్ అడ్మిషన్స్ కోసం విత్ ఇన్ 10 days ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ క్లాస్ 10 రిజల్ట్స్. క్లాస్ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాక 10 రోజుల్లో డిక్లేర్ చేస్తారంట అడ్మిషన్స్ కోసం, 10th తర్వాత పిల్లలకి. ఇక్కడ నెక్స్ట్ కేవీ స్టూడెంట్స్ డిస్ప్లే ఆఫ్ అడ్మిషన్స్ లిస్ట్ అండ్ అడ్మిషన్స్ ఫర్ 11th. డిస్ప్లే కేవీ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఎప్పుడు విత్ ఇన్ 20 days ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ 10th క్లాస్ రిజల్ట్. 20 days లోపల ఇచ్చేస్తారంట అడ్మిషన్స్. రిజిస్ట్రేషన్ డిస్ప్లే నాన్ కేవీ స్టూడెంట్స్కి రిజిస్ట్రేషన్ డిస్ప్లే ఆఫ్ అడ్మిషన్ లిస్ట్ అండ్ అడ్మిషన్స్ ఇన్ క్లాస్ 11th subject to availability of vacancies after the admission of KV student in class 11th. నెక్స్ట్ లాస్ట్ డేట్ అడ్మిషన్ వచ్చేసి 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద డిక్లరేషన్ ఆఫ్ క్లాస్ 10th రిజల్ట్ 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత 30 daysలో డిక్లరేషన్ చేస్తారంట. లాస్ట్లో నోటీస్ ఇచ్చారు, ఏమని ఇచ్చారు చూద్దాము. లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ రిజిస్టర్డ్, లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ చిల్డ్రన్ కేటగిరీ వైజ్, లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ చిల్డ్రన్ వెయిటింగ్ లిస్ట్ అండ్ సబ్సిక్వెంట్ లిస్ట్ టు ది కంపల్సరీ డిస్ప్లేడ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ది కేంద్రీయ విశ్వవిద్యాలయ కన్సర్న్డ్ ఇన్ అడిషన్ టు డిస్ప్లే ఆన్ స్కూల్స్ నోటీస్ బోర్డు. ఇవన్నీ లిస్టు స్కూల్ నోటీస్ బోర్డులో వేస్తారంట. కంపల్సరీగా కేవీకి సంబంధించినటువన్నీ స్కూల్ నోటిఫికేషన్ అన్ని స్కూల్లో నోటీస్ బోర్డులో వేస్తారు. ఇఫ్ ఎనీ ఆఫ్ ద డేట్స్ హ్యాపెన్స్ టు బి ఎ పబ్లిక్ హాలిడే, ద నెక్స్ట్ వర్కింగ్ డే షెల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ఓపెనింగ్ క్లోజింగ్ డేట్స్. కేవీలో అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తారు, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. కేవీలో అడ్మిషన్స్ పడినాయి, మీకు ఎవరైనా పిల్లలకి అడ్మిషన్స్ కావాలంటే అప్లై చేసుకోండి. మీకు ఎలా చూసుకోవాలంటే నోటిఫికేషన్ ఆన్లైన్ వెబ్సైట్ చెప్పాను కదా, ఆ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోండి ఎప్పుడు లాస్ట్ డేట్ ఫస్ట్ డేట్ అనేది. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.